హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే రసం పెడదాం అనుకుంటున్నాను. దాంట్లోకి ఏమేమి కావాలో చూద్దాం రండి. ధనియాలు, అలాగే మిరియాలు, చిన్నుల్లిపాయ, జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర అలాగే కొంచెం మెంతులు వేసుకున్నాక మిక్సీ పట్టుకున్నాం. అలాగే మిక్సీకి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది రసం మసాలా రెడీ అయిపోయింది. తర్వాత కొంచెం ముందుగానే నేను చింతపండు నీళ్ళలో నానేసుకున్నాను. అలాగే ఒక టమాటా తీసుకున్నాను. నా దగ్గర పండుది లేదు, అందుకని కొంచెం పచ్చి కొంచెం పండుగ ఉన్నది తీసుకున్నాను ఫ్రెండ్స్. బాగా వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకున్నాం. వేడవ్వాలి కదా, అది వేడైపోలోపు చింతపండు కలిపేసుకున్నాం. చాలా సింపుల్గా ఉండిద్ది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కూడా ఉండిద్ది రసం. కావాలంటే మీరు ట్రై చేయండి. చింతపండు కలుపుకున్నాను. ఈలోపు ఈ పని అయిపోయింది. తర్వాత వచ్చేసి చట్టి వేడైపోయింది బాగా. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రెండ్స్ అడుగు ఎన్న అయితే వేడైపోయింది బాగా. కొంచెం ఆవాలు వేసేసుకున్నాం. ఎండుమిర్చి వేసుకుంటే బాగుండేది, కానీ ఎండుమిర్చి లేవు. అందుకని వీటినైతే కాందారి అంటారు మలయాళంలో. ఇవైతే బాగా మంటగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేస్తాను. ఇట్లా వేగుతున్నప్పుడే మసాలా వేసేసుకున్నాం. వేసేయాలి. మా అమ్మ కుట్టి వేసేస్తున్న మసాలా. మసాలా వేసేసాను ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అవ్వాలి, ఎందుకంటే అన్నీ పచ్చి కదా. కొంచెం ఫ్రై అయ్యేలోపు ఈలోపు తక్కాలి మిక్సీ పట్టేసుకున్నాను. సారీ ఫ్రెండ్స్, నేను టమాటా అనబోయి తక్కాలి అన్న మలయాళం వాడు వచ్చింది. సారీ ఫ్రెండ్. ఇక టమాటా పండుది అయినట్టయితే చిన్నది చింతపండు పులుసులో వేసి కలుపుకున్నట్టయితే బాగుండేది. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇది మిక్సీకి వేసేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రై అయిపోయింది. కొంచెం టమాటా మిక్సీకి వేసుకున్నాను. ఫ్రెండ్స్ అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక అలాగే ఫ్రెండ్స్ అలాగే కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకున్నాం. 2 నిమిషాలు వేగాక అలాగే చింతపండు కలిపి పెట్టుకున్నాము. ఆ వాటర్ పోసేసుకున్నాం. వాటర్ మీకు ఎన్ని కావాలో అన్ని పోసుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. నాకు సరిపోయినన్నీ పోసేసుకున్నాను. మిక్సీ అలాగే ఫ్రెండ్స్ కొంచెం ఇంగు వేసుకున్నాను. ఇదిగో చూసారా ఫ్రెండ్స్, ఇంగు అలాగే ఫ్రెండ్స్. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం తెరిలినాక ఆపేసేస్తే నల్ల టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. నేనైతే ఆపేసేసాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉండిద్దో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే దీప్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.